నేను చేసే దోసకాయ పచ్చడి వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఇంకా అసలు అవసరం లేదు ఏ కూర కూడా. అన్నం మొత్తం ఆ దోసకాయ పచ్చడితోనే తినేస్తారు. ఒకసారి ప్రాసెస్ చూసి మీరు కూడా ట్రై చేయండి. దీంట్లో 4 ఇంగ్రీడియంట్స్ వాడతాను నేను. శనక్కాయ పప్పులు బాగా వేయించుకోండి. ఇవి పక్కన పెట్టేసి బాండల్ని కొంచెం నూనె పోసి పచ్చిమిరపకాయలు వేసి బాగా వేయించుకోండి. అవి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఇలా వేయించుకున్న పచ్చిమిరపకాయ ముక్కలను కూడా పక్కన పెట్టేసుకోండి వేరే ప్లేట్లో. మళ్ళీ దాంట్లోనే కొంచెం నూనె వేసుకోండి. బాండట్లో ఒక 3 టమోటాలు కట్ చేసుకొని చిన్న ముక్కలుగా వేసేసి దాంట్లోనే కొంచెం చింతపండు, రాళ్ళు ఉప్పు ఉంటాం కదా, అది వేసుకొని బాగా మగ్గనివ్వండి. కొంచెం సాఫ్ట్గా మగ్గేంత వరకు ఉండించండి. తర్వాత ఏంటంటే ఇవి చల్లారాక రోట్లో వేసుకొని పచ్చిమిరపకాయలు, శనక్కాయ పప్పులు, కొంచెం జీలకర్ర, ఉప్పు కూడా వేసేసుకోండి. ఇప్పుడు దంచండి. దంచుకోవడం మీకు అవ్వనప్పుడు కొంచెం మిక్సీ జార్లో వేసేసుకోండి పల్స్ లాగా. అలా పల్స్లో వేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది. కానీ నాకు రోట్లో దంచుకోవడం అంటే ఇష్టము. కొంచెం ఓపిక ఉన్నప్పుడు రోట్లో దంచుకుంటాను, పని ఏమన్నా తక్కువ ఉండేటప్పుడు. లేదు అంటే మిక్సీ జార్లో పల్స్లో వేసుకోవచ్చు. ఇలా దంచేసిన తర్వాత దోసకాయలు 2 దోసకాయలు తీసుకున్నాను నేను. అవి సన్నగా ముక్కలు కట్ చేసేసుకున్నాను. తోలు, దాని లోపల గింజలు అవన్నీ తీసేసేయాలి. ఇలా దంచుకున్న తర్వాత బాగా అంటే మీకు రోట్లో దంచుకుంటే పచ్చడి ఎలా ఉంటుందో టెక్స్చర్ తెలుస్తుంది కదా, అంతవరకు దంచుకోండి. తర్వాత టమోటా, మనం చింతపండు 2 ఉడికించుకుంటాం కదా నూనెలో, అది వేసేసి బాగా దంచేసుకోండి. ఒకసారి ఇలా రుబ్బినట్టుగా దంచుకున్నారంటే ఇంకా బాగా మిక్స్ అవుతుంది. ఉప్పు ఏమన్నా తక్కువ ఉంటే కూడా ఈ స్టేజ్లో కొంచెం ఉప్పు కూడా అడ్జస్ట్ చేసుకోండి. దీంట్లోకి మెయిన్ ఏంటంటే మనం రోటి పచ్చళ్ళు ఏదైనా సరే ఉల్లిగడ్డ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఎర్రగడ్డలు ఉంటాయి కదా, సన్నగా కట్ చేసేసుకొని దాంట్లో వేసేసుకొని దంచేసుకోండి. ఇలా దంచుకున్న దాంట్లో మీరు పోపు కూడా ఏం వేసుకోవద్దు. ఒకవేళ మీకు పోపు ఆవాలు జీలకర్ర మీకు ఆ టేస్ట్ నచ్చుతుంది అంటే ఆవాలు జీలకర్ర, ఒక ఎండిమిరపకాయ, కొంచెం తెల్లగడ్డ తిరగమాత పెట్టుకొని దాంట్లో వేసేసుకోండి. అంతే, ఇంత సింపుల్గా అయిపోతుంది. 4-5 ఇంగ్రీడియంట్స్తో అయిపోతుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్